ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు లలితా సహస్రనామాల్లోని ఉత్తర భాగ ఫలశ్రుతి, ఈ పారాయణం యొక్క లలితా సహస్రనామాన్ని పారాయణం చేసినందువల్ల కలిగేటువంటి ఫలితాన్ని మీకు వివరిస్తున్నాను. గురుభ్యో నమః. ఇత్యేతన్నామ సహస్ర కథితం తే ఘటోద్భవ. ఇత్యేతన్నామ సహస్ర కథితం తే ఘటోద్భవ. రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం. అగస్త్య మహర్షితోటి చెబుతున్నాడు, హయగ్రీవ స్వామి చెబుతున్నాడు. అగస్త్యముని అత్యంత రహస్యాలు లలితాదేవికి ప్రీతిదాయకాలు. లలితాదేవికి ప్రీతిదాయకాలు, అత్యంత రహస్యాలు అయినటువంటి ఈ లలితా సహస్రనామాలు నీకు చెప్పబడ్డాయి. అనేన సదృశం స్తోత్రం నభూతం నభవిష్యతి. సర్వరోగ ప్రశమనం, సర్వసంపత్ ప్రవర్ధనం. ఈ స్తోత్రానికి సమానమైనటువంటిది ఇంతవరకు లేదు, ఇక మీద కూడా ఉండబోదు. ఇది సకల రోగాలను కూడా పోగొడుతుంది, సకల సంపదలను పెంపొందిస్తుంది. సర్వాప మృత్యు శమనం, కాలమృత్యు నివారణం, సర్వజ్వరార్తి శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం. ఇది సమస్త అకాల మరణాలను కూడా నివారిస్తుంది, సకాల మృత్యువును కూడా తొలగిస్తుంది. సకల విధాలైనటువంటి జ్వరాలను, రోగాలను శమింపజేసి దీర్ఘాయుష్ను ఇస్తుంది. పుత్రప్రదమపుత్రాణం పురుషార్థప్రదాయకం. ఇదం విశేషాత్ శ్రీదేవ్యా స్తోత్రం ప్రీతి విధాయకం. పుత్రభాగ్యం లేని వారికి పుత్రుల్ని ప్రసాదిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను కూడా చేకూరుస్తుంది. ఈ సహస్రనామ స్తోత్రము దేవికి అత్యంత ప్రీతి కలిగించేదిగా ఉంది. జపేన్నిత్యం ప్రయత్నేన లలితోపాస్థితఃపరః. ప్రాతస్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్య చ పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్. విద్యాం జపేత్ సహస్రం వా త్రిశతం శతమేవ వా. లలితాదేవి పూజా తత్పరులు ప్రతిదినము ప్రయత్నపూర్వకముగా దీనిని జపం చేయాలి. విధి ప్రకారం ఉదయం స్నాన సంధ్యా వందనాదులు సలిపిన తరువాత పూజాగృహానికి వెళ్ళి శ్రీచక్రాన్ని అర్చన చేయాలి. శ్రీ విద్యను 1000 మార్లు కానీ 300 సార్లు కానీ కనీసం 108 పర్యాయాలన్నా సరే ఈ యొక్క శ్రీ విద్యను జపించాలి. రహస్య నామ సహస్రమిదం పశ్చాత్ పఠేన్నరః. జన్మ మధ్యే సకృచ్ఛాపి ఏతత్ పఠదే సుధీః. పూజా జపము చేసిన తర్వాత ఈ సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. బుద్ధిమంతులైనటువంటి వారు తమ జీవితంలో ఒక్కమారైనా సరే ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తే వారికి ఎలాంటి పుణ్యఫలం కలుగుతుందో చెబుతాను. ఓ కుంభసంభవ, శ్రద్ధగా విను అని స్వామివారు చెబుతున్నారు. గంగాది సర్వతీర్థేషు యస్నాయా కోటి జన్మసు కోటిలింగ ప్రతిష్ఠాంచ యః కుర్యాద్ అవిముక్తకే. కురుక్షేత్రే తూయో దద్యాత్ కోటి గావోం రవిగ్రహే. గంగా మొదలైనటువంటి నదులలో కోటి జన్మలు స్నానాలు ఆచరిస్తే ఏ ఫలం కలుగుతుందో, అవిముక్తం అనబడే కాశీక్షేత్రములో కోటి లింగాలను ప్రతిష్ఠ చేస్తే ఏ ఫలితం కలుగుతుందో, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయములో కోటి గోవులు దానాలు చేస్తే ఎంత ఫలం దక్కుతుందో ఆ ఫలం దక్కుతున్నది. కోటి సువర్ణభారాణం శ్రోత్రియేషు ద్విజన్మసు యః కోటిం హయమేదాన మాహరేత్ గాంగధోరసి. కోటి సువర్ణభారాణం శ్రోత్రియేషు ద్విజన్మసు యః కోటిం హయమేదాన మాహరేత్ గాంగరోధసి.
శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు 1,000,000 బంగారు ఆభరణములను దానం చేస్తే ఏ ఫలం కలుగుతుందో, శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులకు 1,000,000 బంగారు ఆభరణాలు దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, గంగా తీరములో 1,000,000 అశ్వమేధ యాగాలు చేస్తే ఏ ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతున్నది. ఆచరేత్ కూపకోటిర్యో నిర్జలే మరుభూతలే దుర్భిక్షేయ ప్రతిదినం 1,000,000 బ్రాహ్మణ భోజనం. నీరుండని ఎడారి ప్రాంతాలలో 1,000,000 సంఖ్యలో బావులను తవ్విస్తే, కరువు కాలంలో ప్రతిరోజు 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది. శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్రం పరివత్సరాన్ తత్పుణ్యం 1,000,000 గుణితం భవేత్ పుణ్యమనుత్తమం. రహస్యనామ సాహస్రే నామ్నోపేగస్య కీర్తనాత్. శ్రద్ధతో 1000 సంవత్సరాలు పైన చెప్పినట్లు అన్నదానాన్ని చేస్తే వచ్చే అంతటి పుణ్యానికి 1,000,000 రెట్లు అధిక పుణ్యం ఈ సహస్రనామాలలో ఒక్కటి పఠించినా కూడా లభిస్తుంది. రహస్యనామ సాహస్రే నామైకమపి యః పఠేత్ తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః. నిత్యకర్మ ననుష్ఠాన నిషిద్ధకరణాదపి యత్ పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువం. రహస్యమైన సహస్రనామాలలో ఒక్క నామాన్నైనా ఎవడు పఠిస్తున్నాడో అలాంటి వాడు చేసిన ఘోర పాపాలైనా కూడా నశిస్తాయి. నిత్య కర్మలు చేయకపోవడం చేత, నిషిద్ధ కర్మలు చేయడం చేత కలిగిన పాపాలు కూడా సమసిపోవడం నిశ్చయము. బహునాత్ర కిముక్తేన శృణుత్వం కలశీసుత అత్రైకనామ్నో యా శక్తి పాదకానాం నివర్తనే తన్నివర్త్యమఘంకర్తుం నాలం లోకాశ్చతుర్దశ. అగస్త్య మహర్షి ఎక్కువగా చెప్పడం ఎందుకు? విను. సమస్త పాపాలను పోగొట్టడములో ఒక్క సహస్రనామానికి ఉండే శక్తి ఎలాంటిదంటే, ఈ 14 లోకాల్లోని వారంతా కలిసి చేసే మొత్తం పాపాలు కూడా ఈ సహస్రనామ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏమాత్రమూ కావు. ఈ లలిత సహస్రనామాల యొక్క శక్తికి మించినటువంటివి కావు అని చెబుతున్నాడు. ఈ 14 లోకాల్లోని వారంతా కలిసి చేసేటువంటి, వాళ్ళందరూ అనుభవించేటువంటి మహాపాతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క నామంతో కడిగేస్తుంది. యస్త్యక్త్వా నామ సహస్రం పాపహానిమభీప్సతి సహిసీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. తన పాపాలు పోగొట్టుకోవడానికి ఎవడు ఈ సహస్రనామాలను విడిచి ఇతరాన్ని కోరతాడో వాడు చలిబాధ పోగొట్టుకోవడానికి హిమాలయాల వద్దకు పోయినట్లవుతుంది. భక్తో యః కీర్తయే నిత్యం మిదం నామ సహస్రకం తస్మై శ్రీ లలితాదేవి ప్రేతాభీష్టం ప్రయచ్చతి. ఏ భక్తుడు ఈ సహస్రనామాలను నిత్యం పఠిస్తాడో అతడికి శ్రీ లలితాదేవి ప్రీతితో సకల కోరికలను కూడా నెరవేరుస్తుంది. అకీర్తయన్ నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్ పుణ్యవాసరే. ఈ స్తోత్రాన్ని కీర్తించనివాడు ఎలా భక్తుడవుతాడు? కాడని భావంగా చెబుతుంది. ప్రతిరోజు స్తోత్రపారాయణ చేయకపోయినా కనీసం పుణ్యదినాల్లో అన్నా కూడా ఈ యొక్క సహస్రనామాలని పారాయణ చేయాలి. సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మ త్రితయేయనే నవమ్యాం వా చతుర్దశ్యాం శితాయాం శుక్రవాసరే. సంక్రాంతులలో, విషుకాలాలలో తన భార్య, తన బిడ్డల జన్మ నక్షత్రం రోజులలో, పుట్టినరోజు నాడు, నవమి, చతుర్దశి, శుక్లపక్ష శుక్రవారాల్లో ముఖ్యంగా ఈ సహస్రనామాలని పఠిస్తుండాలి. కీర్తయే నామ సహస్రం పౌర్ణమాస్యాం విశేషతః. విశేషంగా పౌర్ణమి నాడు ఈ సహస్రనామాలను పారాయణ చేయాలి. పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం పంచోపచారై సంపూజ పఠేన్నామ సహస్రకం సర్వే రోగా ప్రణశ్యంతి దీర్ఘాయుష్యంచ విందతి. పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచోపచారాల చేత గంధపుష్ప ధూప దీప నైవేద్యాలు పూజ చేసి సహస్రనామాలను పఠిస్తే సమస్త రోగాలు పోయి దీర్ఘాయుష్ కలుగుతుంది. ఇది కామ్యప్రయోగ విధి. అయం ఆయుష్కరో నామ ప్రయోగ కల్పచోదితః జ్వరార్థం శిరసి సృష్ట్వా పఠేన్నామ సహస్రకం
తత్క్షణాత్ ప్రశమనం యాది శిరస్థోదో జ్వరోపి చ. ఇలా చేయడం వల్ల ఆయుష్ని పెంచుతుందని కల్పగ్రంథాలలో చెప్పబడింది. జ్వరం ఉన్నవారి తల మీద చెయ్యి పెట్టి ఈ సహస్రనామాన్ని పఠిస్తే జ్వరం గుణమవుతుంది, తలనొప్పి కూడా ఉండదు. సర్వవ్యాధి నివృత్త్యర్థం సృష్ట్వా భస్మ జపేదిదం తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయ క్షణాత్. సమస్త రోగాలు పోవడానికి విభూతిని ఈ నామజపం చేత మంత్రించి ఆ విభూతిని ధరించిన మాత్రానే సమస్త రోగాలు కూడా నయమవుతాయి. జలం సమంత్ర్య కుంభస్థం నామ సహస్రతో మునే అభిషించేత్ గ్రహగ్రస్తాన్ గ్రహ నశ్యంతి తక్షణాత్. నీటితో కలశాన్ని నింపి ఆ నీటిని ఈ సహస్రనామ పారాయణ చేసి మంత్రించి ఆ నీటితో స్నానం చేయిస్తే గ్రహపీడలు వెంటనే తొలగిపోతాయి. సుధాసాగర మధ్యస్థాం ధ్యాత్వా శ్రీ లలితాంబికాం యః పఠేన్నామ సహస్రం విషం తస్య వినశ్యతి. అమృత సముద్రం మధ్యనున్న శ్రీ లలితాదేవిని ధ్యానిస్తూ ఈ నామ పారాయణాన్ని చేస్తే ఎలాంటి విషమైనా కూడా దిగిపోతుంది. వంధ్యానాం పుత్రలాభాయ నామ సాహస్రమంత్రితం నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభోద్భవే ధ్రువం. పిల్లలు లేని గుడ్రాలకి, సంతానం లేనటువంటి వారికి వెన్నను ఈ సహస్రనామాల చేత పారాయణ చేసి మంత్రించి ఇస్తే సంతానం కలుగుతుంది. దేవ్యా పాశేన సంబద్ధ మాకృష్ట మంకుశేన చ ధ్యాత్వాభీష్టాం శ్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం ఆయాతి స్వసమీపం సాయద్యప్యంతః పురంగత. ఈ యొక్క లలితా సహస్రనామాలని గనక శ్రద్ధతోటి పారాయణ చేసినట్లయితే ఎవరైనా సరే, ఎంతవారైనా సరే వశీకృతులు అవుతారు. రాజాకర్షణ కామశ్చేద్ రాజా వసధ దిగ్ముఖ త్రిరాత్రం యః పఠేదేతత్ శ్రీదేవి ధ్యాన తత్పరః స రాజా పారవశ్యేన తురంగం వా మతంగజం ఆరుహ్యయాతి నికటం దాసవత్ ప్రణిపత్య చ తస్మై రాజ్యం చ కోశం చ దదాత్యేవ వశం గతః. రాజతుల్యులైన వాళ్ళు కూడా ఈ లలితా సహస్రనామాల్ని జపించినట్లయితే వారు కూడా వశమై మనకి ఏ పని కావాలంటే అది చేసి పెడతారు, అనుగ్రహిస్తారు, రాజానుగ్రహం కలుగుతుంది. ఇంకా రాజు అంతటి వాడు, మహారాజులు కూడా వశమై అతడు కోరిన ధనాన్ని, రాజ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెబుతున్నారు. రహస్యనామ సహస్రం యః కీర్తయతి నిత్యశః తన్ముఖా లోకమాత్రేణ మహ్యేలోకత్రయం మునే యస్త్విదం నామ సహస్రం సకృత్ పఠతి భక్తిమాన్ తస్యే శత్రవస్థేషాం నిహంతి శరభేశ్వరః. మహర్షి రహస్యమైనటువంటి సహస్రనామాలను ఎవడు భక్తితో ప్రతిరోజు పఠిస్తాడో అతడి ముఖావలోకన మాత్రం చేత, ముఖం సూచినంత మాత్రాన ఈ మూడు లోకాలు కూడా అతడి మోహంలో పడుతుంది. ఎవడు వీటిని ఒక్కసారి పఠిస్తాడో అతడు శత్రువులు ఎవరైనా సరే శరభేశ్వరుడు వారిని జయిస్తాడు. యోవాభిచారం గురుతే నామ సహస్రపాఠకే నిర్వర్త్యతత్క్రియాం హన్యాత్తం వై ప్రత్యంగిరా స్వయం. ఈ సహస్రనామ పారాయణపై ఎవరైనా సరే ఏవైనా దుష్ట ప్రయోగాలు లాంటివి చేసిన ప్రత్యంగిరాదేవి ఆ ప్రయోగాలను తిరగొట్టి ఆ చేసినటువంటి వారికి శత్రువులందరూ కూడా పరాజితులై అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి దుష్ట శక్తులు మన మీదకు వచ్చినా సరే ఈ లలితా సహస్రనామాలు కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి శక్తివంతమైనా సరే అవి మనల్ని ఏమీ చేయలేవు. ఏ క్రూర దృష్ట్వా వీక్షంతే నామ సహస్రపాఠకం తానందాన్ కురుతే క్షిప్రం స్వయం మార్తాండ భైరవ. ఈ సహస్రనామ పూజ చేసేటువంటి వారి మీద ఎవరైనా క్రూర దృష్టితో సూచిన అలాంటి వాడిని మార్తాండ భైరవుడే స్వయంగా వాడి నేత్రాలను పోగొడతాడు. ధనం యో హరతే చోరై నామ సహస్రజాపినః ఎత్ర ఎత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతితం. లలితా సహస్రనామ భక్తుని ధనాన్ని ఎవడైనా అపహరిస్తే ఆ దొంగ ఎక్కడ ఉన్నా కూడా వాడిని క్షేత్రపాలక దేవుడు
శిక్షిస్తాడు. క్షేత్రపాలకుడు అనగా సాక్షాత్తు శంకరుడు అన్నమాట. విద్యాసు కురుదేవాదం యో విద్వాన్ నామజాపిన తస్య వాక్స్తంభనం సద్య కరోతి నకులేశ్వరి. యో రాజా కురుదేవైరం నామ సహస్రజాపిన చతురంగ బలం తస్య దండిని సంహరేత్ స్వయం. ఈ నామపారాయణలో ఎవరైనా సరే చేసేటువంటి వారితోటి వాదనకి దిగకూడదు. పారాయణ చేసేటువంటి వారిని మధ్యలో వితండవాదాలు లాంటివి చేయకూడదు. ఎవరైనా సరే ఈ పారాయణ చేసే వాళ్ళని వారితోటి శత్రుత్వాన్ని గనక వహిస్తే, అట్లా ఎవరైతే వారి మీద పారాయణ చేసే వారి మీద శత్రుత్వాన్ని వహిస్తారో వారాహి తంత్ర ప్రసిద్ధ అయిన దండినీదేవి స్వయంగా నిర్మూలిస్తుంది. యః పఠేన్నామ సహస్రం షణ్మాసం భక్తి సంయుత లక్ష్మీశ్చాంచల్యరహిత సదా తిష్టది తద్గృహే. ఈ నామజపాన్ని ఎవడు భక్తితో 6 నెలలు చేస్తాడో అతడి ఇంట లక్ష్మీదేవి తన చంచలత్వాన్ని వదిలి స్థిరంగా ఉంటుంది అని చెప్పబడుతున్నది. మాసమేకం ప్రతిదినం త్రివారం యః పఠేన్నరః భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యతి నిత్యశః. 1 నెల రోజులు ఈ సహస్రనామాలను ప్రతిరోజు 3 సార్లు ఎవడైతే పారాయణం చేస్తాడో అతడి నాలుక కొనపై సరస్వతీదేవి రంగపీఠంలో మాదిరి ఎల్లప్పుడూ నృత్యం చేస్తుంటుంది. యస్త్వేకవారం పఠతి పక్షమాత్ర మతంద్రిత ముహ్యంతి కామవశిగా మృగ్యాక్షస్తస్య వీక్షణాత్. ఎవడు 15 రోజులు రోజుకొక పర్యాయం కునికిపాటు లేనివాడై పారాయణ చేస్తాడో అతన్ని అందరూ కూడా ఆకర్షించుతారు. యః పఠేన్నామ సహస్రం జన్మ మధ్యే సకృన్నరః తదృష్టి గోచరా సర్వే ముచ్యంతే సర్వకిల్బిషై. ఎవడు జీవితంలో ఎన్నడైనా ఒక్కసారైనా సరే ఈ సహస్రనామాలను పఠిస్తాడో అతడి చూపు మాత్రం చేతనే అందరూ పాప విముక్తులు అవుతారు. యో వేత్తి నామ సహస్రం తస్మై దేయం ద్విజన్మనే అన్నం వస్త్రం ధనం ధాన్యం నాణ్యేభ్యస్తు కదానిచ. ఈ నామజపాన్ని ఏ బ్రాహ్మణులు ఎరిగి చేస్తారో వారికి అన్న వస్త్ర ధనధాన్యాదికాలకు దానం చేయాలే కానీ ఇతరులకు కాదు. ఇవి పారాయణ చేసేటువంటి బ్రాహ్మణులకు ధనధాన్యాదికాలను దానం చేయాలి అని చెబుతున్నది. శ్రీ మంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యస్ సమర్చతి యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః తస్మై దేయం ప్రయత్నేన శ్రీదేవి ప్రీతిమిచ్చత. మంత్రరాజమైనటువంటి ఈ శ్రీ విద్యను ఎవరు ఉపాసన చేస్తారో, ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో, ఎవరు ఈ సహస్రనామాలతో కీర్తిస్తారో వారు పండితుల గణలలో సత్పాత్రులవుతారు. శ్రీదేవికి ప్రీతి అయి అలాంటి వారికి దానం ప్రయత్నపూర్వకంగా చేయాలి. నకీర్తయతి నామాని మంత్రరాజం నవేత్యః పశుతుల్య విజ్ఞాయస్తస్మై దత్తం నిరర్థకం. ఈ మంత్రాన్ని ఎవరైతే చేయకుండా ఉంటారో అలాంటి వాడికి చేసేటువంటి దాన ధర్మాలు నిరర్ధకాలు. పరీక్ష విద్య విదుషస్థేభ్యో దద్యాద్ విచక్షణ. విచక్షణతో దానం చేయాలనుకునేవారు పరీక్షించి అలాంటి శ్రీ విద్య తెలిసినటువంటి వారికి దాన ధర్మాదులు చేయాలి. శ్రీ మంత్రరాజసరుషో యథా మంత్రోన న విద్యతే దేవతా లలితాతుల్య యథా నాస్తి ఘటోద్భవ రహస్యనామ సహస్రతుల్య నాస్తి తథాస్తుతి. అగస్త్య మహర్షి ఎలా శ్రీ మంత్రరాజంతో సమానమైన మంత్రం లేదో, లలితాదేవికి తొలదూగేటువంటి దేవత లేదో అలాగే రహస్యమైన లలితా సహస్రనామాలతో సాటైనటువంటి మరో మంత్రం లేదు. లిఖిత్వా పుస్తకేయస్తు నామ సహస్రముత్తమం సమర్చయేత్ సదా భక్త్యా తస్య తుష్యతి సుందరి. ఎవడు ఈ ఉత్తమమైనటువంటి సహస్రనామాన్ని పుస్తకములో వ్రాసుకొని సదా భక్తితో పూజిస్తాడో వాడి పట్ల త్రిపుర సుందరీదేవి ప్రసన్నమవుతుంది. బహునాత్ర కిముక్తేన శృణుత్వం కుంభసంభవ నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే తస్మాదుపాసకో నిత్యం కీర్తయేదిదమాదరాత్. అగస్త్య మహర్షి ఎక్కువగా వివరించి చెప్పడం ఎందుకు? సమస్తమైనటువంటి తంత్రాలలోనూ ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి సాటి అయినది మరొకటి లేదు. అందుచేతనే శ్రీ విద్యోపాసకులు ఆదరంతో ఈ స్తోత్రాన్ని నిత్యము కూడా పఠించాలి. ఏభిర్నామ సహస్రైస్తు శ్రీచక్రం యో రచయత్ సకృత్ పద్మైర్వా తులసీ పుష్పై కల్హైర్వా కదంబకై చంపకైర్జాతికుసుమైర్మల్లికా కరవీరకై ఉత్పలైర్బిల్వపత్రైర్వా కుందకే సరపాటలై అన్యై సుగంధికుసుమై కేతకీ మాధవీముఖై
తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః సావేత్తి లలితాదేవి స్వచక్రార్చనజం ఫలం. ఎవడు శ్రీచక్రాన్ని ఒక్కమారైనా తామర పువ్వుతో కానీ, తులసి దళాలతో కానీ, కలువ పువ్వులతో కానీ, కదంబములతో కానీ, సంపెంగలతో కానీ, జాజి, మల్లె, గన్నేరు, ఉత్పలాలు, బిల్వపత్రాలు, కుందకేసర పాటలాల చేత కానీ, మొగలి, మాధవి మొదలైనటువంటి ఇతర పువ్వుల చేత కానీ ఈ సహస్రనామాలతో పూజిస్తే అతడికి దానివల్ల కలిగే ఫలాన్ని చెప్పడానికి సాక్షాత్తు ఆ మహేశ్వరుడికి కూడా శక్యం కాదు. ఆ లలితాదేవి ఒక్కతే దానికి సమర్థురాలు. అన్యే కథం విజానీయు బ్రహ్మాద్యాత్ స్వల్పమేరసః ప్రతిమాసం పౌర్ణమాస్యామేభిర్నామ సహస్రకై రాత్రౌ యశ్చక్రరాజస్తామర్చేత్ పరదేవతాం స ఏవ లలితారూపాస్తద్రూపా లలితా స్వయం నతయోర్విద్యతే భేదో భేదకృత్ పాపకృత్ భవేత్. ప్రతి నెల పౌర్ణమి నాటి రాత్రి ఈ సహస్రనామాలతో పరదేవతను శ్రీచక్రరాజములో పూజిస్తే వారు లలితా రూపాలవుతారు. స్వయముగా లలితాదేవి తద్రూపమవుతుంది. శ్రీ విద్యోపాసకుడికి దేవికి భేదము ఉండదు. అలా భేదం ఉందని భావించేవారు అనేకమైనటువంటి బాధలకు లోనవుతారు. మహానవమ్యాం యో భక్త శ్రీదేవీం చక్రమధ్యగాం అర్చయన్నామ సహస్రైస్తస్య ముక్తి కరేశ్చిత. శ్రీచక్రం మధ్యలో ఉండే శ్రీదేవిని ఏ భక్తుడు మహానవమి రోజు సహస్రనామాలతో పూజిస్తాడో అతడికి మోక్షం కరతలామలకమవుతుంది. యస్తునామ సహస్రేణ శుక్రవారే సమర్చేత్ చక్రరాజై మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు సర్వాన్ కామానవాప్యేహ సర్వసౌభాగ్య సంయుతః. ఎవడు శుక్రవారం నాడు శ్రీచక్రములో శ్రీ లలితాదేవిని సహస్రనామాలతో అర్చిస్తాడో వాడి పుణ్యఫలాన్ని చెబుతాను విను. అన్ని కోరికలు తీరి సకల సౌభాగ్యాలతో ఉంటాడు అని హయగ్రీవ స్వామివారు చెబుతున్నారు. పుత్రపౌత్రాది సంయుక్తో భుక్త్యా భోగాన్యధేప్సితాన్ అంతే శ్రీ లలితాదేవ్యా సాయుజ్యమతి దుర్లభం ప్రార్థనీయం శివాద్యేశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః. ఈశ్వరాదులు కోరుకునేది అతి దుర్లభమైనది అయిన శ్రీ లలితాదేవి యొక్క సాయుధ్యాన్ని, పుత్రపౌత్రాది సమస్త భోగాలను అనుభవించిన పిదప అంత్యకాలములో నిశ్చయంగా ఆ యొక్క దేవి సన్నిధిని పొందుతాడు. యస్సహస్రం బ్రాహ్మణానామేభిర్నామ సహస్రగే సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసా పూప షడ్రసై తస్మై ప్రీణాతి లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి నతశ్చ దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే. ఎవడు 1000 మంది బ్రాహ్మణులను ప్రతినామానికి ఒక్కొక్కరినిగా పూజించి వారికి షడ్రసోపేతంగా భోజనం పెడితే ఆ భక్తుడి పట్ల లలితాదేవి ప్రీతి పొంది తన సామ్రాజ్యాన్ని ఇస్తుంది. అలాంటి వాడికి 3 లోకాలను సాధించలేనటువంటిది ఏమీ ఉండదు. నిష్కామ కీర్తయేద్యస్తు నామ సహస్రముత్తమం బ్రహ్మజ్ఞానమాప్నోతి ఏన ఉచ్ఛేద బంధనాత్ ధనార్థి ధనమాప్నోతి యశోర్థి చాప్నుయాద్యశః విద్యార్థి చాప్నుయాద్విద్యాం నామ సహస్రకీర్తనాత్ నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే. ఏ కోరిక లేకుండా నిష్కామంగా ఎవరు ఈ లలితా సహస్రనామాలను కీర్తిస్తారో అలాంటి వారికి సకల బంధాలు తొలగి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాగాక ధనం కోరేవాడికి ధనము, విద్యను కోరేవాడికి విద్య కూడా లభిస్తాయి. దీనితో సమానమైన భోగమోక్షాలను ఇచ్చేటువంటి స్తోత్రం మరొకటి లేదు మునీశ్వర అని స్వామివారు చెబుతున్నారు. కీర్తనేయమిదం తస్మాత్ భోగ మోక్షార్థేభిర్నరై చతుర్ధాశ్రమనిష్టైశ్చ కీర్తనేయమిదం సదా. పైన చెప్పిన కారణాల చేత ఐహిక సుఖాన్ని మోక్షాన్ని కోరేటువంటి వాడు ఈ సహస్రనామాలను పారాయణ చేయాలి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లోని వారికి కూడా ఈ సహస్రనామ పారాయణ విహితంగా ఉన్నది. స్వధర్మ సమానుష్ఠాన వైకల్య పరిపూర్తయే కలౌ పాపైక బహుళే ధర్మానుష్ఠాన వర్జితే నామ సంకీర్తనముక్త్వా నృణాం నాణ్యత్ పరాయణం. ప్రతి ఒక్కరికి తమ ధర్మాచరణంలో కలిగే లోపాలను సరిదిద్దుకోవడానికి మనం నిత్య చేసేటువంటి సంధ్యావందనాది క్రియల్లో కానీ ఇతరత్ర వాటిల్లో కానీ ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి, ధర్మానుష్ఠానాలకు లోపం వాటిల్లి పాపం పెరిగిన అటువంటి కలియుగంలో మానవులకు ఈ సహస్రనామ పారాయణ తప్ప తరించునట్లు చేసేది మరొకటి లేదు.
లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనం విష్ణునామ సహస్రాశ్చ శివనామైకముత్తమం శివనామ సహస్రాశ్చ దేవ్యా నామైకముత్తమం. లోకవాక్యాల కంటే విష్ణునామ సంకీర్తన ముఖ్యము. అలాంటి విష్ణు సహస్రనామాల కంటే గొప్పది ఒక్క శివనామము. శివ సహస్రనామాల కన్నా దేవీనామం ఒక్కటి ఎంతో మహిమ కలిగినటువంటిది. దేవీనామ సహస్రాణి కోటిశ సంతి కుంభజ తేషు ముఖ్యం దశవిధం నామ సహస్రముచ్యతే. అగస్త్యముని, దేవీ సహస్రనామాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి, కానీ వాటిలో 10 విధాలైన సహస్రనామాలే ప్రధానమైనవిగా చెప్పబడ్డాయి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితాదశ. ఈ 10 నామాలు గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితగా చెప్పబడుతున్నాయి. రహస్యనామ సహస్రమిదం శస్తం దశస్వవి తస్మాత్ సంకీర్తయే నిత్యం కలిదోష నివృత్తయే. పైన చెప్పిన 10లో ఈ లలితా సహస్రనామాలు చాలా శ్రేష్టమైనటువంటివి. అందుచేత కలిదోష నివారణ నిమిత్తం వీటిని నిత్యం పారాయణ చేయాలి. ముఖ్యం శ్రీ మాతృనామేతి నజానంతి విమోహితా విష్ణునామ పరాకేచి శివనామ పరాపరే న కశ్చిదపి లోకేషు లలితా నామ తత్పరః. శ్రీ మాతృదేవి సహస్రనామాలు అతి ముఖ్యాలని జనులు గ్రహించుకున్నారు. కొందరు విష్ణు సహస్రనామాలను, మరికొందరు శివ సహస్రనామాలను పరమని తలుస్తారు. ఎవరూ ఈ లలితా సహస్రనామ తత్పరులుగా ఉండుటలేదు. ఏనాన్య దేవతానామ కీర్తితం జన్మకోటిషు తస్యైవ భవతా శ్రద్ధ శ్రీదేవి నామకీర్తనే. ఇతర దేవతానామాలను కోటి జన్మలు కీర్తించి ఉంటేనే, ఇతర దేవతల యొక్క నామాలను కోటి జన్మలు కీర్తించి ఉంటేనే శ్రీదేవి సహస్రనామ పారాయణలో భక్తి శ్రద్ధలు కలుగుతాయి. నామ సహస్ర పాఠశ్చ తథా చరమజన్మని. చివరి జన్మలో మానవుడు ఎలా శ్రీ విద్యా ఉపాసకుడు అవుతున్నాడో ఆ రీతిగానే లలితా సహస్రనామ సంకీర్తన ప్రుడుగా కూడా అవుతున్నాడు. యథైవ విరళాలోకే శ్రీ విద్యాచారవేదిన తథైవ విరళా గుహ్య నామ సహస్ర పాఠకా. లోకములో ఎలా శ్రీ విద్యాపాసకులు తక్కువగా ఉన్నారో అలాగే శ్రీ విద్యాపరులలో లలితా సహస్రనామ పారాయణ పట్ల శ్రద్ధ గలవారు కూడా తక్కువగానే ఉన్నారు. మంత్రరాజ జపశ్చైవ చక్రరాజార్చనం తథా రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపసః ఫలం. మంత్రాలలో శ్రేష్టమైన ఈ మంత్రము, అలాగే శ్రీచక్ర పూజ, ఈ రహస్యమైన లలితా సహస్రనామ పారాయణ భాగ్యము గొప్ప సంపన్నులకే గాని ఇవి కలుగవు. అపటన్నామ సహస్రం ప్రణయేద్యో మహేశ్వరీ స చక్షుషా వినారూపం పశ్యేదేవ విమూఢదై. రహస్యనామ సహస్రం త్యక్త్వాయ సిద్ధికాముకః స భోజనం వినానూనం క్షుణ్నివృత్తిమభీప్సతి. ఈ సహస్రనామాలను కీర్తించక శ్రీ లలితాదేవికి ప్రీతి కలిగించడానికి ప్రయత్నించటం కళ్ళు లేనివాడు రూపాన్ని చూడటానికి ప్రయత్నించినట్లే అవుతుంది. ఈ సహస్రనామాలను పారాయణ చేయకుండా ఎవడైనా మోక్షాన్ని కోరే పక్షములో లలితా సహస్రనామాలని పారాయణ చేయకుండా మోక్షాన్ని కోరుకోవాలనుకోవడం భోజనం చేయకుండా ఆకలి తీర్చుకుందామని ప్రయత్నం చేసినట్లు అవుతుంది. యో భక్తో లలితాదేవ్యా స నిత్యం కీర్తయేదిదం నాన్యథా ప్రియతే దేవి కల్పకోటి శతైరపి తస్మాత్ రహస్యనామాని శ్రీమాతు ప్రయతః పఠేత్. ఎవరు శ్రీ లలితాదేవి భక్తులో వారు ప్రతిదినం ఈ నామాలను స్తుతించాలి. ఇతరమైన ఎన్ని కోట్లను చేసినా దేవికి ప్రీతి కలగదు. కాబట్టి శ్రీదేవి సహస్రనామాలను శ్రద్ధతో ప్రయత్నపూర్వకంగా పఠించాలి. ఇది తే కలితం స్తోత్రం రహస్యం కుంభసంభవ నా విద్యా వేదినే బ్రూయ నామ భక్తాయ కదాచన. అగస్త్యముని, నీకు కాబట్టి ఈ రహస్యమైనటువంటి స్తోత్రాన్ని నేను ఉపదేశం చేశాను. శ్రీదేవి భక్తులు కాని వారికి, శ్రీ విద్య ఎరుగని వారికి ఎన్నడూ దీనిని కూడా నీవు ఉపదేశించవద్దు. యథైవ గోప్య శ్రీ విద్యా తథా గోప్యమిదం మునే పశుతుల్యేషు న బ్రూయా జనేషు స్తోత్రముత్తము. శ్రీ విద్యను ఎలా రహస్యంగా ఉంచాలో ఈ రహస్యనామాలను కూడా గోప్యంగా ఉంచుకోవాలి. యోవా దదాతి మూఢాత్మ శ్రీ విద్యా రహితాయ చ తస్మై గుప్యంతి యోగిన్యస్సో సోనర్థ సో మహాన్ స్మృత. శ్రీ విద్య ఎరుగని వాడికి ఎవరికైనా ఆలోచించకుండా ఈ రహస్యాన్ని బోధిస్తే వారి మీద యోగినీగణానికి కోపం వస్తుంది.
రహస్యనామ సహస్రం తస్మాత్సం గోపయేదిదం స్వతంత్రేణ మయానోక్తం తవాసి కలశీభవ లలితా ప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమం కీర్తనేయమిదం భక్త్యా కుంభయోనే నిరంతరం. అందుచేత ఈ లలితా రహస్యనామ స్తోత్రాన్ని రహస్యంగా ఉంచాలి. లలితాదేవి ప్రేరణ చేతే నేను ఈ స్తోత్రాన్ని నీకు ఉపదేశించాను ఓ అగస్త్య మహర్షి. భక్తితో నిరంతరం ఇది చదవదగినటువంటిది. తేన తుష్ట మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి. దీనివల్ల మహాదేవి ప్రీతి నుండి నీకు సకల శుభాలను కూడా చేకూరుస్తుంది. సూత ఉవాచ. సూత మహర్షి చెబుతున్నాడు. ఇత్యుక్త్వా శ్రీ హయగ్రీవో ధ్యాత్వా శ్రీ లలితాంబికాం ఆనందమగ్న హృదయ సద్య పులకితో భవత్. సూతుడు చెబుతున్నాడు. ఈ విధంగా చెప్పి హయగ్రీవుడు లలితాంబికను ధ్యానించి బ్రహ్మానంద కందళిత హృదయుడై పులకించిపోయాడు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్య సంవాదే లలితా రహస్యనామ సహస్ర ఫల నిరూపణం నామ తృతీయోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.